బ్రో మెకానిక్ సినిమా ఎలా ఉంది? బ్రో మెకానిక్ సినిమా ఇప్పుడే చూడటం జరిగింది. మెకానిక్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదొక వైబ్స్లో తీసుకెళ్తారు భయ్య. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఒక కాంట్రవర్సీతో సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కాంట్రవర్సీ కూడా ఒక డిఫరెంట్ లెవెల్లో కూడా చూపించాలని ట్రై చేశాడు. బట్ ఈ కాంట్రవర్సీ చూపించడంలో సక్సెస్ అయ్యాడని మాత్రం నేను చెప్పగలుగుతాను. సెకండ్ థింగ్ వచ్చేసి ఆ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, తానికల బర్నీ గారు కానీ లేకపోతే ఇంకా వేరే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే మోటివేషన్ కానీ వాళ్ళ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధానం కానీ ఇదంతా బాగా నచ్చింది భయ్య నాకైతే. ఓకే, హీరో అండ్ కొత్త డైరెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ బాగా ఫోకస్ చేసి బాగా తీశాడు భయ్య. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ కంటెంట్ని చూపించే విధానం బాగా నచ్చింది భయ్య నాకు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ పీక్స్లో ఉన్నాయి భయ్య. ఒక కొత్త సాంగ్ ఏదో రిలీజ్ చేసినట్టు ఉన్నారు. యూట్యూబ్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో మంచి ట్రెండింగ్లో ఉంది భయ్య. సాంగ్ అయితే బాగా నచ్చింది నాకు. ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. లో బడ్జెట్ సినిమా అయినా కానీ మంచి విజువల్స్ తోటి మంచి కంటెంట్ ఉన్న సినిమా లాగా తీశారు భయ్య. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మెయిన్ చెప్పాల్సింది వచ్చేసి ఆ ఫైటింగ్ కానీ ఆ హీరో క్యారెక్టరైజేషన్ వచ్చేసి బాగుంది భయ్య. హీరో క్యారెక్టరైజేషన్లో మెకానిక్ అనే పేరు పెట్టి ఎందుకు మెకానిక్ అని పెట్టాడు, ఫస్ట్ ఎందుకు కాంట్రవర్సీతో స్టార్ట్ చేశాడు, లాస్ట్లో ఎందుకు ఈ క్లైమాక్స్ ఈ లెవెల్లో ఎందుకు తీసుకెళ్ళాడు అనేది సినిమాలో ఉన్న ట్విస్ట్ భయ్య. ఈ సినిమా చూస్తే కానీ ఎవరికైనా అర్థమైంది భయ్య. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మాట్లాడుకునేసరికి సినిమా థీమాటిక్గా ఉంది భయ్య. సినిమా అనేది ఎట్లా అంటే ఒక సొల్యూషన్ని, ఒక ప్రాబ్లమ్ని ఎట్లా ఐడెంటిఫై చేసి ఆ సొల్యూషన్ని ఎట్లా తీసుకొచ్చారనేది ఈ సినిమా మెయిన్ థీమ్. ఈ థీమ్లో వచ్చేసి మెయిన్గా ఉండే క్యారెక్టర్స్ కానీ నార్మల్గా వస్తా పోతా ఉంటాయి అని నేను అనుకుంటాను భయ్య. కానీ అది అట్లా ఉండదు. ఆ డెప్త్ మాత్రం బాగా చూపించాడు భయ్య. కొత్త డైరెక్టర్ కానీ కొత్త హీరోయిన్ కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ అంతా బాగుంది భయ్య సినిమాలో. చిన్న సినిమా కదా, ఎలా ఉందంటే చిన్న సినిమా అయినా కానీ కంటెంట్ ఉంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నారు కదా భయ్య, హనుమాన్ కానీ ఇప్పుడు వచ్చిన సినిమాలు కానీ కంటెంట్ ఉన్న సినిమాలను ఎవరైతే మిస్ అవ్వట్లేదు భయ్య. చిన్న సినిమా అయినా కానీ కంటెంట్ ఉంటే బాగా ఆదరిస్తున్నారు ప్రజలు కూడా. సో ఈ సినిమా అయితే మాత్రం మెయిన్ క్లైమాక్స్ కోసం చూడొచ్చు భయ్య. ఈ సినిమా అయితే థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితేనే బాగుంటుంది భయ్య. చిన్న సినిమాలు నార్మల్గా ఎందుకు థియేటర్కి వెళ్ళటం, ఓటీటీలో చూద్దాం అనే ప్లానింగ్లో ఉంటారు చాలామంది. లేదు భయ్య, ఈ సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితేనే బాగుంటుంది భయ్య. థ్యాంక్ యూ.